టార్గెట్ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి టూర్ అంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సరైన వేదిక. పారిశ్రామిక దిగ్గజాలను కలవనున్న తెలంగాణ బృందం 3 రోజుల పాటు దావోస్లోనే సీఎం రేవంత్ టీం కలిసి వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోబోం. ఇప్పటికే ముందుకొచ్చిన పలు కంపెనీలు త్వరలో ఎంఓయూలకు అవకాశం అంటూ త్వరలో ఎంఓయూలు చేసుకుంటారట. మ్యూచువల్ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి చేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి పారిశ్రామిక దిగ్గజాలని కలిసే అవకాశం ఉన్నట్టుగా దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తా అంటున్నారు. అందులో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన రేవంత్ రెడ్డి కేటీఆర్ చెప్పిన మాటలే కాకుండా మనం తీసుకొచ్చే పెట్టుబడులతోని అప్పుడు తెలిసిపోతుంది, పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు తెలిసిపోతాయి. అసలు కేటీఆర్ ఉత్తి మాటలు చెప్పిండా లేకపోతే నిజంగానే తీసుకొచ్చిండ పెట్టుబడులు అనేది ఇప్పుడు వీటన్నిటితో మొత్తం కంటిన్యూగా తెలిసిపోతూ ఉంటుంది మనకి. తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రాబట్టుకోవడం మే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటిస్తున్నారు. 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం క్షేత్రస్థాయిలో ఘోరంగా వెనుకబడింది. గత 10 ఏళ్ల కాలంలో పేరుకుపోయి ఆ పేరుకు పెద్ద పెద్ద కంపెనీల పెట్టుబడులు అనే ప్రకటనలు కనిపించినా ఆ కంపెనీలు ఎక్కడ ప్రారంభమయ్యాయో, అసలు ఎన్ని కంపెనీలు వచ్చాయో, ఎంత పెట్టుబడులు పెట్టాయో చిదంబరం రహస్యమేనని చెప్పాలి. చూసిరా, నేను అన్న మాటనే జరిగింది, ఎగ్జాక్ట్లీ అన్న నేను. కేటీఆర్ ఉత్త మాటలేనా? నిజంగానే పెట్టుబడులు వచ్చినాయా? మరి పేరుకు పెద్ద పెద్ద కంపెనీలు కదా, ఆ పేర్లు చెప్పుకొని రోజు పెద్ద పెద్ద కటౌట్లు పేపర్లలో హాఫ్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని దావోస్ నుంచి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చిండు, అమెరికా నుంచి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పి వివిధ దేశాల పేర్లు చెప్పి, వివిధ సంస్థల పేర్లు చెప్పి, కంపెనీల నుంచి వచ్చిన పెట్టుబడుల నెంబరింగ్ వేసి, దానివల్ల మన దగ్గర ఇంతమందికి ఉపాధి కల్పించబడ్డది, ఇన్ని ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు కల్పించబడ్డాయి అని చెప్పి గొప్ప గొప్ప ప్రకటనలు ఇచ్చుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే చేసింది శూన్యం. దానికి సంబంధించి డైరెక్ట్గా ఏమంటున్నారు, 10 ఏళ్లలో అసలు జరిగింది ఏంది, వచ్చిన కంపెనీలు ఎన్ని, పెట్టిన పెట్టుబడులు ఎన్ని అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు తెలంగాణ ప్రాంతానికి అందివచ్చిన చక్కటి అవకాశం అని చెప్పాలి. దానికి తగ్గట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి తన టీంతో దావోస్లో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుండడం గమనార్హం. నిజానికి గతంలో దావోస్ పర్యటనలకు మంత్రి కేటీఆర్ సారథ్యంలో అధికారుల బృందం వెళ్ళేది. కానీ ఎన్నడూ అక్కడ ఏ ఎంఓయూలు జరిగాయి, ఎన్ని కొత్త కంపెనీలు, ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అన్న లెక్కలు ఆ దేవుడికే తెలియాలి. కానీ దావోస్ పర్యటన పేరుతో తెలంగాణ ప్రజానీకంపై అదనపు భారం మోపారని చెప్పాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇలాంటి ఎకనామిక్ ఫోరం సదస్సుకు తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారని చెప్పేసి వార్త. ఎన్ని పెట్టుబడులు వస్తాయి, ఎన్ని ఎంఓయూలు అయితే, ఎన్ని అగ్రిమెంట్లు అయితే, ఇవన్నీ కూడా భవిష్యత్తులో తెలుస్తాయి. ఒకవేళ వీళ్ళు కూడా చేయకపోతే రేపు పొద్దుట నుంచి వీళ్ళని కూడా ఇదే మాట అంటాం, ఇట్లనే ప్రశ్నిస్తాం. మాకు ఆయన ఈయన అని ఏముండదు, ఆ పార్టీ ఈ పార్టీ అని ఏముండదు, అందరూ ఒకటే. మీడియా ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తుంది, ప్రజల పక్షాన్ని అడుగుతుంది. సో గతంలో కేటీఆర్ చేయని తప్పులు ఎట్లయితే అడిగినామో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒకవేళ తీసుకురాకపోతే, అగ్రిమెంట్లు కనుక ప్రజలకి చెప్పకపోతే, వాళ్ళు కనుక ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు లేకపోతే విద్యార్థులకి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే డెఫినెట్గా ప్రశ్నిస్తాం. టార్గెట్ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి టూర్ అంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సరైన వేదిక. పారిశ్రామిక దిగ్గజాలను కలవనున్న తెలంగాణ బృందం 3 రోజుల పాటు దావోస్లోనే సీఎం రేవంత్ టీం కలిసి వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోబోం. ఇప్పటికే ముందుకొచ్చిన పలు కంపెనీలు త్వరలో ఎంఓయూలకు అవకాశం అంటూ త్వరలో ఎంఓయూలు చేసుకుంటారట. మ్యూచువల్ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి చేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి పారిశ్రామిక దిగ్గజాలని కలిసే అవకాశం ఉన్నట్టుగా దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తా అంటున్నారు. అందులో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన రేవంత్ రెడ్డి కేటీఆర్ చెప్పిన మాటలే కాకుండా మనం తీసుకొచ్చే పెట్టుబడులతోని అప్పుడు తెలిసిపోతుంది, పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు తెలిసిపోతాయి. అసలు కేటీఆర్ ఉత్తి మాటలు చెప్పిండా లేకపోతే నిజంగానే తీసుకొచ్చిండ పెట్టుబడులు అనేది ఇప్పుడు వీటన్నిటితో మొత్తం కంటిన్యూగా తెలిసిపోతూ ఉంటుంది మనకి. తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రాబట్టుకోవడం మే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటిస్తున్నారు. 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం క్షేత్రస్థాయిలో ఘోరంగా వెనుకబడింది. గత 10 ఏళ్ల కాలంలో పేరుకుపోయి ఆ పేరుకు పెద్ద పెద్ద కంపెనీల పెట్టుబడులు అనే ప్రకటనలు కనిపించినా ఆ కంపెనీలు ఎక్కడ ప్రారంభమయ్యాయో, అసలు ఎన్ని కంపెనీలు వచ్చాయో, ఎంత పెట్టుబడులు పెట్టాయో చిదంబరం రహస్యమేనని చెప్పాలి. చూసిరా, నేను అన్న మాటనే జరిగింది, ఎగ్జాక్ట్లీ అన్న నేను. కేటీఆర్ ఉత్త మాటలేనా? నిజంగానే పెట్టుబడులు వచ్చినాయా? మరి పేరుకు పెద్ద పెద్ద కంపెనీలు కదా, ఆ పేర్లు చెప్పుకొని రోజు పెద్ద పెద్ద కటౌట్లు పేపర్లలో హాఫ్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని దావోస్ నుంచి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చిండు, అమెరికా నుంచి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పి వివిధ దేశాల పేర్లు చెప్పి, వివిధ సంస్థల పేర్లు చెప్పి,
కంపెనీల నుంచి వచ్చిన పెట్టుబడుల నెంబరింగ్ వేసి దానివల్ల మన దగ్గర ఇంతమందికి ఉపాధి కల్పించబడ్డది, ఇన్ని ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు కల్పించబడ్డాయి అని చెప్పి గొప్ప గొప్ప ప్రకటనలు ఇచ్చుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే చేసింది శూన్యం. దానికి సంబంధించి డైరెక్ట్గా ఏమంటున్నారు, 10 ఏళ్లలో అసలు జరిగింది ఏంది, వచ్చిన కంపెనీలు ఎన్ని, పెట్టిన పెట్టుబడులు ఎన్ని అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు తెలంగాణ ప్రాంతానికి అందివచ్చిన చక్కటి అవకాశం అని చెప్పాలి. దానికి తగ్గట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి తన టీంతో దావోస్లో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుండడం గమనార్హం. నిజానికి గతంలో దావోస్ పర్యటనలకు మంత్రి కేటీఆర్ సారథ్యంలో అధికారుల బృందం వెళ్ళేది. కానీ ఎన్నడూ అక్కడ ఏ ఎంఓయూలు జరిగాయి, ఎన్ని కొత్త కంపెనీలు, ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అన్న లెక్కలు ఆ దేవుడికే తెలియాలి. కానీ దావోస్ పర్యటన పేరుతో తెలంగాణ ప్రజానీకంపై అదనపు భారం మోపారని చెప్పాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇలాంటి ఎకనామిక్ ఫోరం సదస్సుకు తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారని చెప్పేసి వార్త. ఎన్ని పెట్టుబడులు వస్తాయి, ఎన్ని ఎంఓయూలు అయితే, ఎన్ని అగ్రిమెంట్లు అయితే ఇవన్నీ కూడా భవిష్యత్తులో తెలుస్తాయి. ఒకవేళ వీళ్ళు కూడా చేయకపోతే రేపు పొద్దున్న నుంచి వీళ్ళని కూడా ఇదే మాట అంటాం, ఇట్లనే ప్రశ్నిస్తాం. మాకు ఆయన ఈయన అని ఏముండదు, ఆ పార్టీ ఈ పార్టీ అని ఏముండదు, అందరూ ఒకటే. మీడియా ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తుంది, ప్రజల పక్షాన్ని అడుగుతుంది. సో గతంలో కేటీఆర్ చేయని తప్పులు ఎట్లయితే అడిగినామో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒకవేళ తీసుకురాకపోతే, అగ్రిమెంట్లు కనుక ప్రజలకి చెప్పకపోతే, వాళ్ళు కనుక ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు లేకపోతే విద్యార్థులకి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే డెఫినెట్గా ప్రశ్నిస్తాం.